హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కూడా నేను 2 ఆహార చిట్కాలు చెప్పబోతున్నాను. ఈరోజు నేను 2 చిట్కాలే చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మరిన్ని చిట్కాలతో మీ ముందుకొస్తాను. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. టమాటాలు మనం తరచూ మన వంటల్లో వాడుతూనే ఉంటాము. టమాటా ప్యూరీ చేసి కూరలు చేసుకోవడం, టమాటా పచ్చడి చేసుకోవడం వంటివి చేస్తూనే ఉంటాము. టమాటాలో ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఎంత మంచిదో అంతే చెడ్డది కూడా. అంటే దీన్ని కంప్లీట్‌గా వాడకూడదు అని నేను చెప్పటం లేదు. వాడొచ్చు, కొంచెం లిమిట్‌లోనే వాడాలి ఎప్పుడైనా. ఎందుకంటే టమాటాసు కెమికల్స్‌తో పండిస్తూ ఉంటారు ఎక్కువగాను. ఆ టొమాటోస్‌ని తినడం వల్ల కడుపులోని లివర్స్‌లో అల్సర్స్ రావడం, తర్వాత కిడ్నీలోని మరియు గాల్ బ్లాడర్‌లోని స్టోన్స్ రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది టమాటాని ఇప్పుడు మానుతున్నారు. ఎందుకంటే ఈ కిడ్నీల్లోని స్టోన్స్ రావడంతోటి. అందుకు టమాటాని తినొద్దు అని అనట్లేదు. తినాలి, కానీ ఎంత తినాలో అంతే తినాలి. అందులో మన ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎరువులు వేయకుండా మనంతట మనమే ఇంట్లో పండించుకుని టమాటాలు తింటే అంతకు మించి బెస్ట్ ఇంకొకటి ఏమీ ఉండదు. బాగుంటాయి మన ఇంట్లో టమాటాలు పండించుకుంటే. ఎందుకంటే ఇవాళ కూడా న్యూస్ పేపర్‌లో మీరందరూ చదివే ఉంటారు. టమాటాల ప్రైస్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్‌కి బాగానే పెరిగాయి. టమాటా, ఆనియన్, తర్వాత ఇంకా పొటాటో ఇవన్నీ పెరిగాయి. సో, నేను చెప్పేది ఏంటంటే ఇవి ఇంట్లో పండించుకోండి. అఫ్‌కోర్స్ మనకి ఆనియన్స్ ఇంకా పొటాటోస్ ఎలాగో ఇంట్లో పండవు. అవి కొనుక్కోవాల్సిందే తప్పదు. సో, ఇవి మాత్రం సాధ్యమైనంత వరకు ఇంట్లో పండించుకుని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇవి ఎంతవరకు మంచివో అంతవరకు హానికరం కూడాను. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు కిడ్నీసు, తర్వాత గాల్ బ్లాడరు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇది. నెక్స్ట్ ఇవేమిటనుకుంటున్నారా? ఇవి జొన్నలు. అదేమిటండి జొన్నలతో ఏం చేసుకోవచ్చా అని అనుకుంటున్నారు కదా! జొన్నలతోటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. జొన్న దోస వేసుకోవచ్చు. జొన్న దోస చాలా మంచిది హెల్త్‌కి. జొన్నల్లో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇవి తినడం వల్ల మనకి బరువు అనేది తగ్గుతుంది. ప్లస్ ఇవి తినడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి వెయ్యదు. సాధారణంగా దోసలు 4, 5 తింటారు. కానీ జొన్న దోస మాత్రం 3 తింటే సరిపోతాయి. అది ఎవరిష్టం వాళ్ళది. నేను పాయింట్ అవుట్ చెయ్యను ఎవరు ఎన్ని తింటారు అనేది. జొన్న దోస ప్రిపేర్ చేసుకునే ముందు రోజు, అంటే జొన్న పిండి ప్రిపేర్ చేసుకునే ముందు రోజు జొన్నల్ని ఒక నైట్ అంతా నీళ్ళల్లో నానపెట్టాలి. మనం ఎంత పిండి ప్రిపేర్ చేసుకుంటామో అంత కప్పుడు జొన్నలు తీసుకుని నానపెట్టుకోవాలి. అప్పుడు మర్నాడు దానిని పిండి చేసుకుని దానిని దోసల్లాగా వేసుకోవాలి. జొన్న దోస ఎలా చేయాలో నేను ఫర్దర్ వీడియోస్‌లో మీ అందరికీ చూపిస్తాను. సో, ఈ రోజుకి ఈ 2 చిట్కాలు చాలు. మరిన్ని చిట్కాలతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. చూస్తూనే ఉండండి నా ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.